వ్యక్తి శ్రీ కోట రాధాకృష్ణమూర్తి గారు. మీ అందరి కళాకాల చప్పట్ల మధ్య వేదిక సాధనకు ఆహ్వానిస్తున్నాం. వారిని వేదికకు రావాల్సిన కోరుతున్నాం. రవి, థ్యాంక్ యూ సార్. మీరు ఏం సార్ ఇంతవరకు మాకు తెర వెనుకున్నారు మాకు కనిపించలేదంటే నేను ఇక్కడ ఇష్టపడుతున్నాను. కానీ గౌరవం కూడా ఆ యొక్క స్థాయికి వ్యక్తి పొందాలండి. 10 మందికి పరిచయం కావాలి. ఈ రోజు ఇక్కడ జరిగే ప్రోగ్రాం లక్షలాది మంది వ్యూవర్స్కి వెళ్తుంది. యూట్యూబ్ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి స్వామి ఆశీస్సు అజేయమై అండనుండగా అతని జ్ఞాన సంపద పెంపుందే కృషికేశునందు కుంభావ సరస్వతై ప్రభవించగను. అర్చకత్వము జ్యోతిష్యములు రథచక్రములై సాగిను. అతని జీవిత రథము జన్మ ధన్యతనందగా పల్లెటూరులో అందిస్తున్న ఓ జ్ఞానోత్సవం అర్ధ శతాబ్దం పైగా సాగుతున్న ఆధ్యాత్మిక యాత్ర 50 పైగా నిర్వహించిన జ్ఞాన విజ్ఞానం, దేశ విదేశాల్లో ప్రవచనాలు, సన్మానాలు, సత్కారాలు, లక్షలాది మందిని సమ్మోహం పరుస్తున్న గళం కలం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రం ఏదైనా, అమెరికా, ఆస్ట్రేలియా, శ్రీలంక దేశం ఏదైనా ఆ భూములను ఆధ్యాత్మిక అమృతిలో బోలలాడించే పాండిత్యం అతనికి సొంతం. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తు, అష్టాదశ పురాణాలు, రాతేదైనా గీతేదైనా సుస్వరముతో, పురాణ కథలతో, నీతి సూత్రాలతో, అర్థ సందర్భ వ్యాఖ్యానాలతో వేద సారాన్ని పడబోసి జీవన్ముక్తికై పరితపిస్తున్న లక్షలాది మంది అభిలాషుల ప్రవచనామృతాన్ని పంచుతూ హైందవ ధర్మ పరిరక్షణకు కంకణము కట్టుకున్న నవయుగ వాగ్గేయకారుడు. వారణాసి యూనివర్సిటీ నుండి జ్యోతిష్యం డాక్టరేట్ అవార్డు, మీరా పబ్లికేషన్స్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుతున్న సంస్కృత ఆంధ్ర భాషలో ప్రజ్ఞాశాలి, దాన ధర్మాలతో సామాజిక సేవ చేస్తున్న సేవామూర్తి, కామాక్షి జ్యోతిష్యాలయ స్థాపకులు, ఆధ్యాత్మిక భాస్కర డాక్టర్ రాగభూషణ బిరుదాంకితులు శ్రీ కోట రాధాకృష్ణమూర్తి గారిని మా పిక్టో ఈవెంట్ నెల్లూరు వారి తరఫున అభినందిస్తూ ప్రవచన భానుడు బిరుదును ప్రదానం చేస్తూ వారి ప్రతిభ పాఠవాలు దినదిన ప్రవర్ధమానమై ఆ చంద్రార్థం వర్ధిల్లవని ఆకాంక్షిస్తూ ప్రేమానురాగాలతో వారి అభివృద్ధికి సహకరిస్తున్న వారి సతీమణి నీరజ గారికి, కుమారుడు సుందర సాగి చరణ్ గారికి, కుమారుడు సుచరితకు అభినందనలు తెలుపుతూ అందిస్తున్న అక్షర అభినందన మందారమాల ఇట్లు వై రవి బాబు, ఆర్గనైజర్ విద్వేన్స్ నెల్లూరు, 10 ఆగస్టు 2025. రచన గజల్ నాగరాజరావు. ధన్యవాదాలు. రవి టీవీ ఛానల్లో ప్రపంచానికి తెలియజేసిన ఒక హాస్య సూర్యుడు, హాస్య బ్రహ్మానందం, హాస్య రేవతి, ఇంకా హాస్యానికి ఎవరు ఉంటారో వాళ్ళందరూ కలపొస్తే ఒక వ్యక్తి తయారవుతాడు. శ్రీకృష్ణుడు మురళి వాయించి అందరినీ సంగపదక్రమోపనిషదై గాయంతి సమగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యశాతం విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదిక కలిగించినటువంటి ప్రజలందరికీ శుభాశీస్సులు అందిస్తూ, అట్లే ఈ పురమదిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ, విశ్వనాథుని యొక్క ఈ మందిరంలో, విశ్వనాథుని యొక్క ఈ విశ్వ మందిరంలో భారతదేశం అనేటువంటి ఒక గర్భగుడి లాంటి
అందుకనే ప్రపంచం మొత్తం చూసినప్పటికీ కూడా గర్భాలలో ఏ విధంగా మూలవల నుండి పూజలు అందుకుంటూ ఉంటుందో అట్లాగే భారతదేశంలో ఉండేటువంటి మనము, భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతులు, భారతదేశంలో ఉండేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచానికి మాత్రం ఆదర్శమైనవి చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేనిది. ఎంతో మంది ఎన్నో దేశాల వాళ్ళు మన దేశం మీద వచ్చి దండయాత్ర చేసిన బాహ్య సంపద తీసుకెళ్లేదే కానీ జ్ఞాన సంపద మాత్రం మన మహర్షులు ఇచ్చినటువంటి సంపద మాత్రం వాళ్ళు చెట్టు లేకపోయినారని. అందుకనే కాబోలు ఒక సామెత వచ్చింది, నా భావన తల్లో పెట్టుకొని పెట్టే సామెత అక్కడ వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకని మన మహర్షులు అట్లాంటి తపోబలంలో మనకు అందించినటువంటి జ్ఞానం మళ్ళీ ఉన్నాయి. పావనమైనటువంటి గంగా నది ఇక్కడే, పార్వతీ మాత ఇక్కడే, హిమాలయాలు ఇక్కడే, హనుమంతుడు ఇక్కడే, రాముడు ఇక్కడే, కృష్ణుడు ఇక్కడే, శివుడు ఇక్కడే, సమస్తమైనటువంటి దేవాలయాలందరూ కూడా ఇక్కడే ఉన్నా తెలుసున్నారు. కాబట్టి కళలు ఇక్కడే, సాంప్రదాయాలు ఇక్కడే, ఆచారాలు ఇక్కడే, సంస్కృతి ఇక్కడే, ఇన్ని ఉండినప్పటికీ కూడాను కానీ ఎందుకో భారతదేశంలో పుట్టడం ఏదైతే ఉన్నదో ఇది గర్వించదగ్గ విషయం. ఒక పక్క ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భారతదేశంలో పుట్టేటువంటి అవకాశం లభించే అవకాశాలు లేవే ఉండవు. ఏ దేశానికి వెళ్ళినా ఏమి చేసినా అక్కడ వాళ్ళు చెప్పుకోగలిగిందే ఉంది. మాకేదో ఒక కథ ఉంది, మాకు ఇంకొకటి ఉంది, ఒక బ్రిడ్జి ఉంది, ఒక రోడ్డు ఉంది, లేకపోతే మా దగ్గర ఉగ్రవాదం లేదు అని చెప్పుకోవచ్చేది కానీ భారతదేశ చరిత్ర అంటే కాదు. భారతదేశ చరిత్ర, మహర్షుల యొక్క చరిత్ర, మాకు భాగవతం ఉంది, భారతం ఉంది, భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని చూసినా మాకు జ్ఞాన సంపద అంతా పూర్వలుగా ఈ భారతదేశంలో ఉంది కనుక ఇట్లాంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎంతో అదృష్టవంతం. ఈ విషయాన్ని ప్రతిరోజు ఒకసారి మనం భారతదేశంలో పుట్టినందుకు భారత మాతకి నమస్కారం చేస్తూ ఉండాలి. ఇది మన యొక్క నిత్య కర్మగా ఉంది. దేశమంటే మనదేనన్నా జగతిలో ఏమిన్నా, దేశమంటే మనదేనన్నా దేవుడెవరో తెలిపిన భూమి, దయాగుణము నిలిచిన భూమి, ప్రేమ మార్గము చూపిన భూమి, జగతిలో మనదే అగ్రగామి, దేశమంటే మనదేనన్నా జగతిలో దేశమంటే మనదేనన్నా. కండలిచ్చాడు శివి ఆనాడు, కనలకెగాడు రామచంద్రుడు. కండలిచ్చాడు శివి ఆనాడు, కనలకెగాడు రామచంద్రుడు. బ్రతుకుని బలి ఇచ్చాడు బాబు, వారి పేరును నీవు నిలుపు, దేశమంటే మనదేనన్నా జగతిలో ఇది ఏమిన్నా, దేశమంటే మనదేనన్నా. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎందుకో సుఖంగా లేవు, ఎందుకో శాంతిగా లేవు. ఎవరిని పట్టుకున్నా కష్టాలని చెప్తారు, ఎవరిని పట్టుకున్నా కన్నీళ్ళని చెప్తారు, ఎవరిని ముట్టుకున్నా ఏదో ఒక వెలుగని చెప్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఇంత వెలితి? జ్ఞాన సంపద మొత్తం మనం పెట్టుకోవాలి. ఇంత సంపద ప్రపంచ దేశాలు ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో ఒకటి చెప్తాడు, రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టాడని. భరద్వాజ మహర్షి కనిపెట్టినటువంటి విమానం ఎట్లాంటి మామూలు విమానం, కృషి విమానం కాదు. ఎట్లాంటి రసాయనాలు దాంట్లో వాడాలి, ఏ విధంగా బట్టలు దాంట్లో అమర్చాలి, దాని యొక్క కొలతలంతా అన్ని బ్రహ్మాండ పరుల్లో 43వ సంఖ్యలో మనకు క్లియర్గా భరద్వాజ మహర్షి మొట్టమొదటి విమానాన్ని కనిపెట్టింది. కాకపోతే మన జ్ఞానాన్ని ఇట్లాంటి కొన్ని టిపికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇతర దేశస్తులు తీసుకొని వాళ్ళు చేసినట్టుగా చెప్తున్నారు. కానీ కట్టుకోవడానికి బట్ట ఏదైతే ఉందో అది కూడా వాళ్ళకి తెలియదు. కానీ అట్లాంటి సమయంలో భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎందుకో శాంతిగా లేవనిపిస్తుంది. ఎందుకని ఆచారాలు దూరమైనాయి, కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చింది, మనిషి యొక్క మనసుల్లో భేదాలు వచ్చాయి, ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోయినాయి, అనురాగాలు దూరమైనాయి, ఉమ్మడి కుటుంబాలు దూరం అయిపోయినాయి, వైవాహిక బంధాలు పవిత్రతను దోచుకోక ఏదో చేసుకుంటే చేసుకున్నామన్నట్లుగా తయారైపోయింది. ప్రతిదీ మన సాంప్రదాయం
మన నృత్య కళలు, మన గానం ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో బ్రహ్మాండంగా దీపారాధన జరిగేది. గృహము గృహము ఇంటి ముంగిట తులసి మాత, ఇది మన సాంప్రదాయం. గృహము గృహము ఇంటి ముంగిట తులసి మాత, గృహములో నిత్య పూజ ప్రేమ పలుకు శాంతి పిలుపు, గ్రామలో ఆశ సంస్కృతి చైతన్య రచన, ఆర్ష సంస్కృతి ప్రాప్తి కొరకే ఉద్యమం. ప్రతి ఇంట్లో తులసి మాల ఉండేది, ప్రతి ఇంట్లో దీపారాధన ఉండేది, ప్రతి ఇంట్లో నిత్య పూజలు ఉండేది. గ్రామంలో అందరూ చేరి రాత్రి సమయంలో పగలలో పనులు చేసుకొచ్చి సాయంత్రం సంధ్యా సమయంలో నేను పూజ చేసిన తర్వాత అయినా కానీ అక్కడ ఒక సాగర్ దగ్గర గుడి దగ్గర కూర్చొని భజన చేసి హాయిగా అటు భగవన్నామం మనసుకి పట్టేసి శారీరకమైనటువంటి శ్రమను భగం చేసుకుంటూ హాయిగా నులక మంచం మీద పడుకునే వాళ్ళు హాయిగా నిద్రించారు. కానీ ఈ రోజు లక్షలు పెట్టి పెట్టులు కొన్నా, లక్షలు పెట్టి పరుపులు కొన్నా మనం నిద్రించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసునా? అది కనుమరి కనుక వాటిని మనం ఆచరించలేదు కనుక ఆత్మబంధువుల వల్ల మనకి ఎందుకు శాంతి వెలికి వచ్చింది? ఎందుకని మనం ఈ విధమైన దుఃఖాలని, కష్టాలని, కన్నీళ్ళని అనుభవిస్తున్నామంటే కేవలం ఏదైతే మన మనస్సులో అందించారో పాటని దాన్ని మర్చిపోయాము. పాశ్చాత్యుల పైకి మనం తయారైపోయింది. అందుకని జనవరి అనేటువంటి జ్వరం ఉగాది పక్కన పెట్టాం. జనవరి అనేటువంటిది ఒక మన వచ్చి ఒక ఆయన అంటున్నాడు, సంవత్సరం మీరు ఎప్పుడు చేసుకోవాలండి? ఫిబ్రవరిలో చేసుకోవచ్చునా, మార్చిలో చేసుకోవచ్చునా? కాదు. తిథులు మనకి లెక్క, తిథులు మనకి లెక్క, వారాలు మనకి లెక్క. మన హిందూ సాంప్రదాయం ఏదైతే దీనికి మించినటువంటి క్యాలిక్యులేషన్ ఎవ్వరు ఎక్కడ లేదు. కనుక ఆత్మబంధువుల మళ్ళీ ఈరోజు ఇక్కడ 100 మంది చిన్నారులు నృత్యం చేస్తూ సంగీత కళలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కళలన్నీ కూడా ఉన్నాయి. భరతనాట్యం ఉంది, కథక్ ఉంది, అట్లే ఒడియా ఉంది, అట్లే మంత్రి ఉంది, తర్వాత అనేక రకాల కూచిపూడి ఉంది, నెమల యొక్క నాట్యాన్ని, గోపికల యొక్క విరహ గీతాన్ని, మహిషాసుల యొక్క మంత్రి యొక్క ఆక్రోశాన్ని, భక్తుల యొక్క ఆవేదనని ఒక్క నాట్యంలో చూపించగలిగింది ఘనత భారతదేశానికి ఉంది, మనకు దేశానికి లేదు. సాంగ్స్ ఉన్నాయని కానీ పాపాల బోధి పాటలు లేవు అక్కడ మన దగ్గర. కనుక భగవన్నామ కలో దేశమని చెప్తున్నారు. అందుకని గోపికలు కూడా ఈ యొక్క భగవన్నామం కనుక మాకు చాలు, అది కనుకుంటే కలిసిపోతాం. తప్పకథామృతం తప్తజీవితం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గుణంతయే భూరిదా జన్మ తప్పకథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం. కానీ నిరంతరం కూడా మనం ఆచరణాన్ని ఏదైతే మన భాషలో మనకు అందించారో ఆచరణాన్ని మనం పాటిస్తూ భగవత్ నామాన్ని మనం పెట్టుకొని ధర్మాన్ని ఏ విధంగా అయితే రాముడు ధర్మాన్ని ఆచరించి చూపాడు కనుక అట్లాంటి ధర్మాన్ని మనం కూడా ఆచరించి కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో మనకు బోధన అందించాడు ఆ జ్ఞానాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకొని మన జీవనాన్ని కొనసాగించాలని, అట్లా మీరు నేను కొనసాగించే శక్తి భగవంతుడు మనకు ఇస్తారని, ముఖ్యంగా ఈ బిగ్ వేవ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ బిగ్ వేవ్ ఈవెంట్ 17వ వార్షికోత్సవ సందర్భంగా ఇది బిగ్ వేవ్ కాదు, బిగ్ చేంజ్ రావాలని సమాజంలో నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ గత 23 సంవత్సరాలుగా నాకు రవి నేను చేసేటువంటి చాలా ప్రోగ్రామ్స్కి నాకు ఆయన తబలా బ్యాండ్ అవన్నీ నాకు సహకారం అందిస్తూ ఉండేవారు. చాలా పాటలకి ఒక్కొక్క దశలో టైం లేక కార్లోనే కూర్చొని పాట రాసి మేమిద్దరు ట్యూన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడికంటే కాలంలో యాదవనంద యాదవనంద
వందే శాంతం ఇది నర్తకి తీసిన కారులో ట్యూన్ చేశాను. నేను ట్యూన్ చేస్తే ఆయన మ్యూజిక్ అక్కడికక్కడే కారు డాష్ బోర్డు మీద మ్యూజిక్ వాయించాను. ఎందుకు చెప్తున్నానంటే ఆయనతో నాకు నేను దగ్గర సంబంధం, ఒక నిబద్ధత, శాస్త్రీయబద్ధ అవగాహన, ధర్మం అవగాహన ఇవన్నీ కూడా ఈ రవి బాబులో ఉన్నాయి కనుక ఆయన పేరు రవి బాబు. రవికి జనరల్గా మనకు ఒక సంస్కృతి ఉంటుంది, నాన్నని బాబు అనేది ఒక అలవాటు ఉంది. అట్లాగా బాబు అంటే తండ్రి, రవి బాబు అంటే రవి తండ్రి పరమేశ్వరుడు. ఆయన పరమేశ్వరుడు యొక్క కృప పరిపూర్ణంగా ఆయన మీద ఉండాలని, ఇట్లాంటి వార్షికోత్సవాలు శతాధికంగా చేసుకోవాలని, ముఖ్యంగా ఏదేదో కాకుండా భారతీయ కళల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉన్నదో, తండ్రి వారసత్వంలో వచ్చిన తబలా ఏదైతే ఉన్నదో చక్కగా వాయిస్తారు. జనరల్గా నేను ఎప్పుడన్నా అక్కడ లేనప్పుడు ఎవరన్నా హైదరాబాద్లోనో, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన గురువు ఎవరైతే ఆయన తబలా నేర్పించారో ఆయన గురువు ఆ శిష్యుడు తబలా సంగపదక్రమోపనిషదై గాయంతి సమగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి శాంతం విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదిక కలిగినటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు అందిస్తూ, అట్లే ఈ పురమందులో ఉండేటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ, విశ్వనాథుని యొక్క ఈ మందిరంలో, విశ్వనాథుని యొక్క ఈ విశ్వ మందిరంలో భారతదేశం అనేటువంటి ఒక గర్భగుడి లాంటిది. అందుకనే ప్రపంచం మొత్తం చూసినప్పటికీ కూడా గర్భాలలో ఏ విధంగా మూలవల నుండి పూజలు అందుకుంటూ ఉంటుందో, అట్లాగే భారతదేశంలో ఉండేటువంటి మనము, భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతులు, భారతదేశంలో ఉండేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచానికి మొత్తం ఆదర్శమైనవి చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేనేది. ఎంతో మంది ఎన్నో దేశాల వాళ్ళు మన దేశం మీదకి వచ్చి దండయాత్ర చేసిన బాహ్య సంపద తీసుకెళ్లేదే కానీ జ్ఞాన సంపద మాత్రం, మన మహర్షులను ఇచ్చినటువంటి సంపద మాత్రం వాళ్ళు చెట్టు జగత్తులు లేకపోయినారని. అందుకనే కాబోలు ఒక సామెత వచ్చింది, నా భావన తల్లో వెంట్రుకొని బేకమైన సామెత అక్కడి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకని మన మహర్షుల పాటే తపోబలంలో మనకు అందించినటువంటి జ్ఞానం మళ్ళీ ఉన్నాయి. పావనమైనటువంటి గంగా నది ఇక్కడే, పార్వతీ మాత ఇక్కడే, హిమాలయాలు ఇక్కడే, హనుమంతుడు ఇక్కడే, రాముడు ఇక్కడే, కృష్ణుడు ఇక్కడే, శివుడు ఇక్కడే, సమస్తమైనటువంటి దేవాలయాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు తెలుసున్నారు. కాబట్టి కళలు ఇక్కడే, సాంప్రదాయాలు ఇక్కడే, ఆచారాలు ఇక్కడే, సంస్కృతి ఇక్కడే, ఇన్ని ఉండినప్పటికీ కూడాను కానీ ఎందుకో భారతదేశంలో పుట్టడం ఏదైతే ఉన్నదో ఇది గర్వించదగ్గ విషయం. ఒక పక్క ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భారతదేశంలో పుట్టేటువంటి అవకాశాలు లభించే అవకాశాలు లేవే ఉండవు. ఏ దేశానికి వెళ్ళినా ఏమి చేసినా అక్కడ వాళ్ళు చెప్పుకోగలిగిందే ఉంది. మాకు ఏదో ఒక కవర్ ఉంది, మాకు ఇంకొకటి ఉంది, ఒక బ్రిడ్జి ఉంది, ఒక రోడ్డు ఉంది, లేకపోతే మా దగ్గర ఉగ్రవాదం లేదు అని చెప్పుకోవచ్చేమో కానీ భారతదేశ చరిత్ర అంటే కాదు. భారతదేశ చరిత్ర, మహర్షుల యొక్క చరిత్ర, మాకు భాగవతం ఉంది,
భారతం ఉంది, భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని చూసినా మాకు జ్ఞాన సంపద అంతా కోరుకోగలగా ఈ భారతదేశంలో ఉంది కనుక ఇట్లాంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎంతో అదృష్టవంతం. ఈ విషయాన్ని ప్రతిరోజు ఒకసారి మనం భారతదేశంలో పుట్టినందుకు భారత మాతకి నమస్కారం చేస్తూ ఉండాలి. ఇది మన యొక్క నిత్య కర్మగా ఉంది. దేశమంటే మనదేనన్నా జగతిలో దేశమంటే మనదేనన్నా దేవుడెవరో తెలిపిన భూమి, దయాగుణము నిలిచిన భూమి, ప్రేమ మార్గము చూపిన భూమి, జగతిలో మనదే అగ్రగామి. దేశమంటే మనదేనన్నా జగతిలో దేశమంటే మనదేనన్నా. కండలిచ్చాడు సిబియానాడు, కనులకెగాడు రామచంద్రుడు. కండలిచ్చాడు సిబియానాడు, కనులకెగాడు రామచంద్రుడు. బ్రతుకుని బలి ఇచ్చాడు బాబు, వారి పేరులో నీవు నిలుపు. దేశమంటే మనదేనన్నా జగతిలో ఇది ఏదైనా దేశమంటే మనదేనన్నా. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎందుకో సుఖంగా లేవు, ఎందుకో శాంతిగా లేవు. ఎవరిని పట్టుకున్నా కష్టాలని చెప్తారు, ఎవరిని పట్టుకున్నా కన్నీళ్ళని చెప్తారు, ఎవరిని ముట్టుకున్నా ఏదో ఒక వెలుగని చెప్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఇంత వెలితి? జ్ఞాన సంపద మొత్తం మనం పెట్టుకోవాలి. ఇంత సంపద ప్రపంచ దేశాలు ఎక్కడా లేని పరిస్థితుల్లో ఒకటి చెప్తాడు, రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టాడని. భరద్వాజ మహర్షి కనిపెట్టినటువంటి విమానం ఎట్లాంటి మామూలు విమానం, విసుగు విమానం కాదు. ఎట్లాంటి రసాయనాలు దాంట్లో వాడాలి, ఏ విధంగా బట్టలు దాంట్లో అమర్చాలి, దాని యొక్క కొలతలెంత, అన్ని బ్రహ్మాండ పనుల్లో 43వ సంఖ్యలో మనకు క్లియర్గా భరద్వాజ మహర్షి మొట్టమొదటి విమానాన్ని కనిపెట్టింది. కాకపోతే మన జ్ఞానాన్ని ఇట్లాంటి కొన్ని టిపికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇతర దేశస్తులు తీసుకొని వాళ్ళు చేసినట్టుగా చెప్తున్నారు. కానీ కట్టుకోవడానికి బట్ట ఏదైతే ఉందో అది కూడా వాళ్ళకి తెలియదు. కానీ అట్లాంటి సమయంలో భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎందుకో శాంతిగా లేవనిపిస్తుంది. ఎందుకని ఆచారాలు దూరమైనాయి, కుటుంబ వ్యవస్థలో మార్పు వచ్చింది, మనిషి యొక్క మనసుల్లో భేదాలు వచ్చాయి, ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోయినాయి, అనురాగాలు దూరమైనాయి, ఉమ్మడి కుటుంబాలు దూరం అయిపోయినాయి, వైవాహిక బంధాలు పవిత్రతను దోచుకోక ఏదో చేసుకున్నామన్నట్లుగా తయారైపోయింది. ప్రతిదీ మన సాంప్రదాయం, మన నృత్య కళలు, మన జ్ఞానం ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో బ్రహ్మాండంగా దీపారాధన జరిగేది. గృహము గృహము ఇంటి ముంగిట తులసి మాత, ఇది మన సాంప్రదాయం. గృహము గృహము ఇంటి ముంగిట తులసి మాత, గృహములో నిత్య పూజ, ప్రేమ పడుతూ శాంతి పిలుపు, గ్రామలో ఆశ సంస్కృతి హర్ష సంస్కృతి ప్రాప్తి కొరకే ఉద్యమం. ప్రతి ఇంట్లో తులసి మాల ఉండేది, ప్రతి ఇంట్లో దీపారాధన ఉండేది, ప్రతి ఇంట్లో నిత్య పూజలు ఉండేది. గ్రామంలో అందరూ చేరి రాత్రి సమయంలో పగలలో పనులు చేసుకొచ్చి సాయంత్రం సంధ్యా సమయంలో నేను పూజ చేసిన తర్వాత అయినా కానీ అక్కడ ఒక సారం దగ్గర గుడి దగ్గర కూర్చొని భజన చేసి హాయిగా భగవన్నామం మనసుకి పట్టేసి శారీరకమైనటువంటి శ్రమను పనులు చేసుకుంటూ హాయిగా నులక మంచం మీద పడుకున్న వాళ్ళు హాయిగా నిద్రించారు. కానీ ఈ రోజు లక్షలు పెట్టి బెడ్లు కొన్నా, లక్షలు పెట్టి పరుపులు కొన్నా మనం నిద్రించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసునా? అది కనుమరి కనుక వాటిని మనం ఆచరించలేరు కనుక ఆత్మబంధువుల మనకి ఎందుకు శాంతి వెలికి వచ్చింది? ఎందుకని మనం ఈ విధమైన దుఃఖాలని, కష్టాలని, కన్నీళ్ళని అనుభవిస్తున్నామంటే కేవలం ఏదైతే మన మహర్షులు అందించారో పాటని దాన్ని మర్చిపోయాము.
విధంగా పైచ్యములు తయారు చేయింది. అందుకని జనవరి అనేటువంటి ఉగాది పక్కన పెట్టాం. జనవరి అనేటువంటి ఒక మొన్న వచ్చి ఒక ఆయన అంటున్నాడు, సంవత్సరం మీరు ఎప్పుడు చేసుకోవాలండి, ఫిబ్రవరిలో చేసుకోవచ్చునా, మార్చిలో చేసుకోవచ్చునా? కాదు కాదు, తిథులు మనకు లెక్క, తిథులు మనకు లెక్క, వారాలు మనకు లెక్క. మన హిందూ సాంప్రదాయం ఏదైతుందో దీనికి మించినటువంటి క్యాలిక్యులేషన్ ఎవ్వరు ఎక్కడ లేదు. కనుక ఆత్మబంధువుల మళ్ళీ ఈరోజు ఇక్కడ 100 మంది చిన్నారులు నృత్యం చేస్తూ సంగీత కళలు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కళలన్నీ కూడా ఉన్నాయి. భరతనాట్యం ఉంది, కథక్ ఉంది, అట్లే ఒడియా ఉంది, అట్లే మంత్రి ఉంది, తర్వాత అనేక రకాల కూచిపూడి ఉంది, నెమల యొక్క నాట్యాన్ని, గోపికల యొక్క విరహ గీతాన్ని, మహిషాసుల యొక్క మంత్రి యొక్క ఆక్రోశాన్ని, భక్తుల యొక్క ఆవేదనని ఒక్క నాట్యంలో చూపించగలిగింది ఘనత భారతదేశానికి ఉంది, మన దేశానికి లేదు. సాంగ్స్ ఉన్నాయని కానీ పాపాల బోధించుకునే పాటలు లేవు అక్కడ మందికి. కనుక భగవన్నామం కలో దేశమకెత్తనాథ్. అందుకని గోపికలు కూడా తండ్రి ఈ యొక్క భగవన్నామం కనుక మాకు చాలు, అది కనుకుంటే కలిసిపోతాం. తపకథామృతం తప్తజీకులం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువిగుణందయే భూరిదాజనా తపకథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం. కానీ నిరంతరం కూడా మనం ఆచారాన్ని ఏదైతే మన భాషలో మనకు అందించారో ఆచారాన్ని మనం పాటిస్తూ భగవద్ నామాన్ని మనం హృదయంలో ధర్మాన్ని ఏ విధంగా అయితే రాముడు ధర్మాన్ని ఆచరించి చూపాడు కనుక అట్లాంటి ధర్మాన్ని మనం కూడా ఆచరించి కృష్ణుడు ఏదైతే భగవద్గీతలో మనకు బోధన అందించాడు ఆ జ్ఞానాన్ని హృదయంలో నిక్షిప్తం చేసుకొని మన జీవనాన్ని కొనసాగించాలని, అట్లా మీరు నేను కొనసాగించే శక్తి భగవంతుడు మనకు ఇస్తారని, ముఖ్యంగా ఈ బిగ్ వేవ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ బిగ్ వేవ్ ఈవెంట్ 17వ వార్షికోత్సవ సందర్భంగా ఇది బిగ్ వేవ్ కాదు, బిగ్ చేంజ్ రావాలని సమాజంలో నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ గత 23 సంవత్సరాలుగా నాకు రవి నేను చేసేటువంటి చాలా ప్రోగ్రామ్స్కి నాకు ఆయన తబలా బ్యాండ్ అవన్నీ నాకు సహకారం అందిస్తూ ఉండేవారు. చాలా పాటలకి ఒక్కొక్క దశలో టైం లేక కార్లోనే కూర్చొని పాట రాసి మేమిద్దరు చూజ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడికంటే కాదు వందే ఇది నర్తకి తీసి మా కారు ట్యూన్ చేశాను. నేను ట్యూన్ చేస్తే ఆయన మ్యూజిక్ అక్కడికక్కడే కారు డాష్ బోర్డు మీద మ్యూజిక్ వాయించాను. ఎందుకు చెప్తున్నానంటే ఆయనతో నాకు నేను దగ్గరాభావ సంబంధం, ఒక నిబద్ధత, శాస్త్రీయ పట్ల అవగాహన, ధర్మం అవగాహన ఇవన్నీ కూడా ఈ రవి బాబులో ఉన్నాయి కనుక ఆయన పేరు రవి బాబు. రవికి జనరల్గా మనకు ఒక సంస్కృతి ఉంటుంది, నాన్నని బాబు అనేది ఒక అలవాటు ఉంది. అట్లాగా బాబు అంటే తండ్రి, రవి బాబు అంటే రవి తండ్రి పరమేశ్వరుడు. ఆయన పరమేశ్వరుడు యొక్క కృప పరిపూర్ణంగా ఆయన మీద ఉండాలని ఇట్లాంటి వార్షికోత్సవాలు శతాధికంగా చేసుకోవాలని, ముఖ్యంగా ఏదేదో కాకుండా భారతీయ కళల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉన్నదో, తండ్రి వారసత్వంలో వచ్చిన తబలా ఏదైతే ఉన్నదో చక్కగా వాయిస్తాడు. జనరల్గా నేను ఎప్పుడన్నా అక్కడ లేని ఎవరన్నా హైదరాబాద్లోనో, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన గురువు ఎవరైతే ఆయన తబలా నేర్పించారో ఆయన గురువు ఆ శిష్యుడు. తబలా భగవన్ నామం ఏదైతే ఉన్నదో ఈ భగవన్ నామానికి నియమాలు, నిష్టలు, ప్రదేశాలు, ప్రాంతీయ భేదాలు, కుల భేదాలు ఏమీ లేవు. కేవలం నీవు నిరంతరం కూడా భగవన్ నామాన్ని చెప్పుకుంటూ జీవితాన్ని సిద్ధార్థం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చాలామంది ఉన్నారు. ఏదో నాకు ముందే అవకాశం ఇచ్చారు. మరొక్క వారిని అందరికీ ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. భగవన్ నామం ఏదైతే ఉన్నదో
ఈ భగవన్ నామానికి నియమాలు, నిష్టలు, ప్రదేశాలు, ప్రాంతీయ భేదాలు, కుల భేదాలు ఏమీ లేవు. కేవలం నీవు నిరంతరం కూడా భగవన్ నామాన్ని చెప్పుకుంటూ జీవితాన్ని సిద్ధార్థం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా చాలామంది ఉన్నారు. మాకు ఏదో నాకు ముందే అవకాశం ఇచ్చారు. మరొక్క వారు మీకు అందరికీ ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓ ఓ ఓ